హైదరాబాద్ లోని హరికృష్ణ గోపుల్ టెంపుల్లో భక్తులు పోటెత్తారు. అయితే అయోధ్యలోని బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గోల్డెన్ టెంపుల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. చూస్తున్నాం హైదరాబాద్ లోని హరికృష్ణ గోల్డెన్ టెంపుల్లో భక్తులు పోటెత్తారు. అయోధ్యలోని బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గోల్డెన్ టెంపుల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం గోల్డెన్ టెంపుల్ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, చెప్పండి, ఏ విధంగా ఈ రోజు కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి? గుడ్ మార్నింగ్ వరుణ్. హైదరాబాద్ లో బంజారాహిల్స్ లో ఉన్నటువంటి హరికృష్ణ గోల్డెన్ టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేస్తా ఉన్నారు. ఈ రోజు అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ ఏదైతే ఉందో ఆ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ దేవాలయాల్లో, ముఖ్యంగా రామాలయాల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్ లో ఉన్నటువంటి హరికృష్ణ గోల్డెన్ టెంపుల్ లో ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఇక్కడ భక్తులు కూడా ఆ పొద్దున్న నుంచి కూడా భారీ సంఖ్యలో వచ్చి ఇక్కడ దేవుని దర్శించుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితిని, ఇక్కడ ఉన్నటువంటి పూజారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం ఒకసారి. ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు, ఇక్కడ ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి అనే విషయాలని. సార్ నమస్తే సార్ జీ. సార్ ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి ఇక్కడ? సో ఇది अरेंजमेंट कैसे है सर इधर? अयोध्या वो प्रारंभोत्सव है ना आज, इसके बारे में कुछ क्या कहते हैं सर आप? बोलिए। सनातन धर्म हमारी बहुत बड़ी उपलब्धि है जो 500 वर्ष से भगवान वनवास भूमि काट रहे हैं। आज हम सभी हिंदू सनातन धर्म श्री राम भक्तों को बहुत बड़ी उपलब्धि कही जाएगी कि आज हमारे राजा रामचंद्र जी अपने स्थान पर कर उनका प्राण प्रतिष्ठा होने जा रहा है। हम सभी बहुत सर इधर गोल्डन टेम्पल में इधर कैसा अरेंजमेंट कैसा हो रहा है सर? भक्त कैसा कितना जन आ रहे हैं आज? क्या क्या प्रोग्राम है इधर? इधर श्री अयप्पा स्वामी मंदिर श्री कृष्णा गौशाला में 7 दिवसीय अखंड श्री राम नाम संकीर्तन चल रहा है। आज पंचम दिवस विश्राम खत्म दिवस है जो 7 दिन के लिए चल रहा है। आकर के बहुत अच्छा लगा। हम मध्य प्रदेश के आदिशक्ति माँ जगदम्बा शारदा जी के धाम मैहर से आए हुए हैं। हमारा 15 सदस्यीय टीम है। हम यहाँ आकर के हमें बहुत अच्छा लगा। श्री राम नाम संकीर्तन हम चलता रहता है। 24 घंटे श्री राम नाम संकीर्तन चलता है। मध्याह्न में दोपहर 12 बजे मध्याह्न आरती और शाम में 8 बजे संध्या आरती। आज विशेष पूजा कार्यक्रम किया जाएगा। शाम को 7 बजे 108 दीपक से श्री राम दरबार को सुशोभित किया जाएगा और यहाँ पे भक्तगण ज्यादा जनता में आते हैं, संख्या में आते हैं। बहुत సో ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, ఇక్కడ గత వారం రోజులుగా కూడా ప్రత్యేక భజన కార్యక్రమాలు కూడా జరుగుతా ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ. సో వీళ్ళు ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఆలయ కమిటీకి సంబంధించినటువంటి ప్రత్యేక భజన ప్రార్థన కోసం ఇక్కడ ప్రత్యేకంగా భజనలు కూడా చేస్తా ఉన్నారు. సో ఇక్కడ ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి? సార్ మీరు చెప్పండి, ఇక్కడ ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి? సో ఇక్కడ మీరు ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు? सो कैसा अरेंजमेंट कैसे है सर? इधर क्या क्या भजन प्रोग्राम है, कैसा है? भगवान की कृपा के अनुसार निरंतर 7 दिवसीय कथा का प्रवाह हो रहा है। रसधारा बह रही है। आसपास के सभी लोग बड़े खुश हैं, बड़े आनंदित हैं। इस हैदराबाद में भगवान नाम का संकीर्तन बड़े भाग्य से ऐसे शुभ अवसर हम आप सब लोगों के जीवन में अवसरित होते हैं जो हमें ऐसी शुभ अवसर में जाने का, भगवान नाम के गुणगान करने का शुभ अवसर प्राप्त। इसलिए हम बड़े प्रसन्न हैं, अपने आप को बड़ा सौभाग्यशाली समझते हैं पर आए और आप सब लोगों से हमारी मुलाकात हुई। आप सब लोग प्रेमी जन हैं, सज्जन लोग हैं, भाव भक्ति में सराबोर रहने वाले लोग हैं। ऐसी पूरे हैदराबाद वासियों को हमारी तरफ से शुभकामनाएं हैं। हमेशा बढ़ चढ़ के धार्मिक कार्यों अनुष्ठानों में अपना सहयोग देते रहें और भगवान नाम संकीर्तन चलता रहे। बड़े भाग्य का विषय है आप लोगों के लिए भी और हमारे लिए भी, जो भगवान की कृपा के माध्यम से हम यहाँ पर आए और आप सब लोगों के मध्य में भी बैठ करके भगवान नाम संकीर्तन का गान कर रहे हैं, जिसकी रसधारा में आप लोग सराबोर हो रहे हैं।
जय श्री राम, जय श्री श्री। సో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ప్రత్యేకంగా భగవన్నామ సంకీర్తనలు ప్రత్యేకంగా ఇక్కడ అరేంజ్మెంట్ చేసి ప్రత్యేకంగా హరిరామ హరే కృష్ణ ప్రార్థనలతో ఇక్కడ ఆలయం అంతా ఇక్కడ ప్రాంగణం అంతా మారుమోగిపోతా ఉంది. సో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఇక్కడ భక్తులు కూడా ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ దేవుని దర్శించుకుంటా ఉన్నారు. సో ఇక్కడ మనం ఒకసారి ఈ పూజారి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సర్జీ सर आप बोलिए, सो कैसा है आज इधर क्या क्या प्रोग्राम्स है, कैसा अरेंजमेंट्स है, आज स्पेशल क्या है आज इधर? आज बहुत अच्छा कार्यक्रम है। जब से हम यहाँ आए, जब यहाँ का रहन सहन हम सतीश जारी जी के नेतृत्व में हम यहाँ आए और हमें बहुत अच्छा लगा कि उन्होंने हमें यहाँ आने का अवसर दिया और यहाँ इतने बड़े मंच में आने का अवसर मिला। और हम तो चाहेंगे ऐसे वो ये सब काम करते रहें और हमको यहाँ आने का अवसर मिलता रहे। बहुत अच्छा कार्यक्रम। సో చూస్తా ఉన్నాము ఇక్కడ మనం ఇక్కడ పొద్దున్న నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో వచ్చి ఇక్కడ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ కి అయితే భక్తులు వచ్చి దర్శించుకుంటా ఉన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేవాలయాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రత్యేక ప్రార్థనలు చేస్తా ఉన్నారు, ప్రత్యేక పూజలు చేస్తా ఉన్నారు. అయోధ్యలో ఏ టైంకి అయితే అక్కడ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది దానికోసం ఇక్కడ ప్రత్యేకంగా మరికొద్ది సేపట్లో ఇక్కడ ప్రత్యేకంగా ఒక స్క్రీన్ కూడా ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం కోసం కూడా ప్రత్యేకంగా వీళ్ళు ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి వరం. రాజు అయితే ఈ రోజు ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గోల్డెన్ టెంపుల్లో ఎన్ని గంటల వరకు ఆలయం తెరుచుకునుంది, అదేవిధంగా ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రత్యేక పూజలు ఎలాంటి పూజలు చేయబోతున్నట్లు అధికారులు చెప్తున్నారు అక్కడ పూజారులు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ పూజలు అయితే ప్రత్యేకంగా ఇక్కడ పూజల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారు. అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా అసలు నిరంతరాయంగా కూడా గుడి ఓపెన్ చేసే ఉంటుంది అని కూడా వీళ్ళు నిర్వాహకులు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు అత్యంత పవిత్రమైన దినం, హిందువులందరికీ కూడా అత్యంత పండుగ రోజు, కొన్ని దశాబ్దాల కాలం నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి కళ ఈ రోజు నిజమయ్యే రోజు. అయోధ్యలో రామ ప్రతిష్ఠ, రామాలయం జరగనుంది కాబట్టి దానికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా భజన సంకీర్తనలతో పాటు ఇక్కడ వచ్చే వాళ్ళకి కూడా భక్తులకు మధ్యాహ్నం అన్నదాన సౌకర్యం కూడా ఉంది అంటున్నారు. అదేవిధంగా అయోధ్య నుంచి ప్రత్యక్ష ప్రసారం వీక్షించేందుకు గాను ప్రత్యేకంగా ఇక్కడ 2 స్క్రీన్లను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆలయ నిర్వాహకులు కూడా చెప్తారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ స్క్రీన్స్ కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చి ఏదైతే భక్తులు వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళు కూడా భజన కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా ప్రత్యేకంగా షామియానాలు ఏర్పాటు చేశారు, ప్రత్యేకంగా కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా కూర్చొని ఇక్కడ దేవుని సేవలో తరించేందుకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని చెప్తా ఉన్నారు. పొద్దుటి నుంచి కూడా ఇక్కడ ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా దేవాలయం దగ్గరికి ప్రత్యేకంగా ఇక్కడ భక్తులందరూ వచ్చి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఈ రోజు అత్యంతమైన పండుగ దినోత్సవం. ముఖ్యంగా హిందువులందరికీ కూడా ఎన్నో కాలం నుంచి, ఎన్నో దశాబ్దాల కాలం నుంచి ఎదురు చూస్తున్న శుభదినం ఈ రోజు రానే వచ్చింది. మరికొద్ది క్షణాల్లో మరికొద్ది సేపట్లో అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠోత్సవం జరుగుతుంది కాబట్టి సో దానికోసం మేమందరం కూడా ఎదురు చూస్తా ఉన్నాము అని చెప్పేసి ఈ రోజు గుడికి వచ్చిన భక్తులందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇటు ఆలయ కమిటీ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని గుళ్ళల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా ఏదైతే వైష్ణవ దేవాలయాలు ఉంటాయో ఆ దేవాలయాల్లో ప్రత్యేకంగా పూజలు చేస్తా ఉన్నారు. తెల్లవారుజాము నుంచి కూడా ప్రత్యేక పూజలతో పాటు ఇటు భక్తులకు కూడా ఎట్లాంటి అసౌకర్యాలు లేకుండా కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లతో పాటు మధ్యాహ్నము అన్నదానం కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తా ఉన్నారు వారు. రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ది అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయోధ్య రామ మందిరంలో రాములరి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఆలయంలో సందడి నెలకొంది. ఈ మేరకు మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లిలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో కూడా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు భక్తులు చేరుకుని వారి భక్తిని చాటుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకోవడంతో పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారికి ప్రత్యేక పూజలు జరుపుకున్నట్లు ఆలయ అర్చకులు తెలుపుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ ప్రణయ్ అక్కడి నుంచి ఉన్నారు, లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్ చెప్పండి.
థ్యాంక్ యూ వరుణ్. అయోధ్య రామ మందిర ప్రత్యేకంగా ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకోబోతా ఉంది. మధ్యాహ్నం 12:09 ప్రారంభోత్సవం జరగబోతాం. అయితే ఈ నేపథ్యంలో నగరం అంతా కూడా పెద్ద ఎత్తున అన్ని ఆలయాల్లో కూడా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తా ఉన్నారు. అందులో భాగంగా ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు ఈ వీరాంజనేయ ఇక్కడ ఉదయం నుంచి కూడా భక్తులకి గణనీయంగా పెరిగితే భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ కనబడతా ఉన్నాయి. పెద్ద సంఖ్యలో కూడా వచ్చేటువంటి భక్తులకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలతో పాటుగా మధ్యాహ్నం సమయంలో కూడా స్వామివారికి అన్నదాన కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి ఏ కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు, ఎలాంటి కార్యక్రమాలు తీసుకుపోతా ఉన్నారు, ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు, ప్రత్యేకంగా ఏ కార్యక్రమం. జై శ్రీరామ్. ఈ రోజు మన విష్ణుపురికాల్లో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం నందు అయోధ్యలో జరుగు ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్వామివారికి పంచామృత కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే ప్రత్యేక అర్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే భక్తుల సౌఖ్యం కొరకు ఇక్కడ స్వామివారి ప్రతిష్టక లైవ్ ప్రోగ్రామ్ పెట్టడం కూడా జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. మరి ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు, మానవ జన్మ సుకృతమైన రోజు. భారతీయ గడ్డ మీద పుట్టిన మనకు మానవ జన్మ సుకృతమైన రోజు. ఆ రాముడు బలరామునిగా 5 సంవత్సరాల బాలునిగా ఈ రోజు రామ ప్రతిష్ట అక్కడ జరుగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 12:30 దేవాలయంలో లైవ్ జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమాలు, అలాగే ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. భక్తులకు సంబంధించి ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు, అంతేకాకుండా అయోధ్యకు సంబంధించిన కార్యక్రమాలు ఇక్కడ అయోధ్యలో అక్కడ జరుగువంటి కార్యక్రమాలను కూడా ఇక్కడ స్వామివారికి విశేషంగా ఇక్కడ కూడా నిర్వహిస్తున్నాము. అక్కడ పోలేని భక్తులు కూడా ఇక్కడ స్వామివారి సేవలో పాల్గొనేందుకు అక్కడ నిర్వహించే పూజా కార్యక్రమాలు, పుష్పార్చనలు కానివ్వండి, ఆరతి, అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాం. వీరాంజనేయ స్వామి వారికి ఈ రోజు ప్రత్యేకంగా ఇబ్బంది పూజలు నిర్వహిస్తా ఉన్నారు. వీరాంజనేయ స్వామి వారికి 5:30 స్వామివారికి పంచామృతం కూడా పెట్టడం జరిగింది. మరియు పుష్పాలంకరణ జరిగింది. మరియు తర్వాత విశేష అర్చనలు, స్వామివారికి అష్టోత్తర పూజలు. స్వామివారి చాలా మంది భక్తులు ఉదయం 6 నుంచే వేంచేసి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని స్వామివారి యొక్క కృపాకృతులై స్వామివారి యొక్క సేవలో పాల్గొన్నారు. మరియు స్వామివారి కొంతమంది పొద్దున్న ఉదయం కూడా వచ్చి హనుమాన్ సార్గా కూడా చదివి వారు స్వామివారికి నివేదన సమర్పించుకున్నారు. సో మొత్తానికి ఈ ఆలయానికి సంబంధించి ఆలయానికి సంబంధించి ఈ రోజు వచ్చేటువంటి భక్తులు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. సో అంతేకాకుండా అన్నదాన కార్యక్రమాలు ఈ రోజు ఒక 2000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. లైవ్ స్క్రీన్ ఏదైతే అయోధ్యలో శ్రీ బాలరాముడు ప్రాణప్రతిష్ఠ సందర్భంగా భక్తులు అక్కడ కూడైన ఎవరైతే ఈ విధాలు వస్తారు కాబట్టి అందరూ కూడా అవకాశం లేదు కాబట్టి అందరూ లైవ్ గా చూడవాలని ఇదే ఈ శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్ లో లైవ్ స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 2000 మందికి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మన బాలరాముడు ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మేమందరం మాకు చూసినది చేసుకొని అందరు భక్తులకు అన్నప్రసాదం అందరు ముందుకొచ్చి అన్నదానం ప్రోగ్రాం చేసుకుందాము. భక్తుల యొక్క పండుగ చేద్దాము. సాయంత్రం దీపావళి అక్షంతలు ఇంటికి పోయినవి. ఈ సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. మేము ఈ జన్మలో ఈ రాముని కార్యం చేయడము చాలా సంతోషంగా ఉంది. తదుపరి కార్యక్రమం రాముల వారి దర్శనమే ఉంది. ఈ జనాభా ఎక్కువ కాబట్టి మేము ఇక్కడనే ఉండి లైవ్ లో చూస్తున్నాము. తదుపరిలో మేము అందరం కలిపి రామ మందిరానికి వెళ్ళడం జరుగుతుంది. మేమందరికి ఈ భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నదానం కానీ స్కూళ్ళకు వాటరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాయంత్రం 6 గంటల వరకైనా అన్నప్రసాదం ఉంది. వాటర్ అన్నప్రసాదం ఉంది. లైవ్ స్క్రీన్ ఉంటది. అక్కడ ఏదైతే జరుగుతుందో ప్రతి భక్తులకు గుడికి వచ్చి వీక్షించాలని కాలనీ గ్రూపులలో కానీ సోషల్ మీడియాలో పెట్టుకోవడం జరిగింది. అధిక జనాభా వచ్చిండ్రు. అందరూ సామూహికంగా ఒకటే దగ్గర కూర్చొని ఒక పండుగ వాతావరణం చేసుకోవడం జరుగుతుంది. ఇది మన అదృష్టం అనుకోవాలి. హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా
ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. చేశాము. అంతేకాకుండా ఉదయం నుంచి సాయంత్రం కొనసాగేటువంటి పూజా కార్యక్రమాలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తా ఉన్నాం. అయోధ్యలో ఏ విధంగా అయితే నిర్వహిస్తా ఉన్నాం అదే విధంగా కూడా ఆలయానికి సంబంధించినటువంటి పూజలు నిర్వహించడం ఎట్లా ఉంది అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని ఈ రోజు మనం తిలకిస్తా ఉన్నాం. సో ఎట్లా అవుతుంది? జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మంచి క్వశ్చన్ అడిగారు సార్. మేము ఒక 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మా విష్ణుపూరి కాలనీ, మేడ్చల్, మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ లో. ఇక్కడి నుంచి మేము ఇంతమంది అక్కడికి వెళ్ళలేక రామ భక్తుని కోసం ఏదైతే 500 సంవత్సరాల కింద బాబర్ గారు జరిగిపోయారు దాన్ని పునర్ప్రతిష్ఠ చేయించుకొని ఈ రోజు బాలాంజనేయునికి సంకల్పం చేసినందుకు మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. ఇదే మా శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్ నందు, శ్రీ వీరాంజనేయ స్వామి విష్ణుపురి కాలనీ టెంపుల్ నందు మేము ఉదయం 5 గంటల నుండి భక్తి భావనతో శ్రీ వీరాంజనేయ స్వామి చరుస అన్నదాన కార్యక్రమాలు, భజనలు మొత్తం. ఒకసారి మీరు అటుపక్క పోయి లైవ్ కూడా చూసినట్టు మా కాలనీలో పక్క కాలనీ వాళ్ళంతా వచ్చేసారు ఇక్కడికి. ఈ కార్యక్రమం 12:30 తర్వాత, దీని తర్వాత కంటిన్యూగా మేము భోజన కార్యక్రమాలు కూడా, అన్నప్రసాదం కూడా మొదలు పెట్టాం. మొదటి వ్యక్తికి ఏమైతే దొరికిందో లాస్ట్ చివరి వ్యక్తికి కూడా అది 7 కానివ్వండి, రాత్రి 8 కానివ్వండి, అందరికి మేము భోజనం చేస్తామని. జై శ్రీరామ్. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. అయోధ్యలో రామ్లాల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా భాగ్యనగరంలో ఆధ్యాత్మికత నెలకొంది. ఇటు చూసిన భాగ్యనగరంలో జై శ్రీరామ్ నినాదాలతో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు నినాదిస్తున్నారు. ఇక కోటిలోని విశ్వ హిందూ పరిషత్ ప్రధాన కార్యాలయంలో అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లో అంబేద్కర్ విగ్రహం పక్క నుంచి వేడుకలను నిర్వహిస్తున్నారు. అయితే దీంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయోధ్యలో రామ్లాల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా భాగ్యనగరంలో ఆధ్యాత్మికత నెలకొంది. ఇటు చూసిన భాగ్యనగరంలో జై శ్రీరామ్ నినాదాలతో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు నినాదిస్తున్నారు. ఒక కోటిలోని విశ్వ హిందూ పరిషత్ ప్రధాన కార్యాలయంలో అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం పక్కన వేడుకలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆధ్యాత్మికత వాతావరణం నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి. అపూర్వ ఘట్టం దశాబ్దాలుగా కూడా భారతదేశ ప్రజలు ఎదురు చూస్తున్న అపూర్వ ఘట్టం మరికొద్దిలో ఆకారం కాబోతుంది. దేశవ్యాప్తంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న
అపూర్వ ఘట్టాన్ని దేశవ్యాప్త ప్రజలు కావచ్చు గత కొన్ని రోజులుగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఈ అపూర్వ ఘట్టాన్ని మరి కాస్త ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా సంబంధించి దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఈ కోలాహల ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా అన్ని ఆలయాలు కావచ్చు అన్ని నామవుతున్న పరిస్థితి. ఇక్కడ ఏదైతే రైతులకు సంబంధించి కూడా నెలకొంది. ఎక్కడ శ్రీరాముడి బ్యానర్ లో హైదరాబాద్ ఆలయాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున పరిషత్ కార్యక్రమంలో ప్రస్తుతం ఏర్పాటు జరిగింది. ఏదైతే ఉత్సవాలకు ప్రత్యేకంగా పూజ నిర్వహిస్తారు. పూజ కార్యక్రమాలు ఉంటాయి. అలాగే అన్నదానాలు ఏదైతే అపూర్వ ఘట్టాన్ని ప్రత్యేకంగా ఎల్ఈడి ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ఇక్కడ ఏదైతే శిక్షకులకు సంబంధించి ఇక్కడ వీక్షించే విధంగా కూడా మరోవైపు అక్కడ ఏదైతే అంబేద్కర్ వద్ద కూడా అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఉదయం నుంచి కార్యక్రమాలు కొనసాగుతుంది. కాబట్టి కార్యాలయం వద్ద కూడా ఇక్కడ మరికొంతమంది విశ్వ హిందూ పరిషత్ సంబంధించి స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు. నాతో మాట్లాడి చెప్పారు ఎట్లా ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ సంబంధించి ఇప్పుడు అపూర్వ దేశవ్యాప్తంగా తన నెత్తిన వేసుకుని భుజాల పైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ తెలంగాణకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి కావచ్చు, ఎట్లాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంతో పాటు ముఖ్యంగా మన యొక్క భాగ్యనగరం వీధి వీధిన గల్లీ గల్లిన శోభాయమానంగా కాషాయ తోరణాలతో విరాజిల్లుతోంది. దేదీప్యమానంగా ఎటు చూసినా కాషాయ తోరణాలు స్వాగతం పలుకుతా ఉన్నాయి. హిందువులందరూ కూడా ఇది ఒక సరికొత్త వేడుక, దీపావళి దసరా పండుగను మించినటువంటి ఒక వేడుకను ఈరోజు జరుపుకుంటున్నారు. మనము ఏ గల్లీలో చూసినా పూలు, పండ్లు, పాలు, ప్రసాదాలు అమ్మేటటువంటి వ్యవస్థలు చూసుకున్నట్లయితే కూడా ఒక దీపావళి పండుగ రోజు ఏ విధంగా అయితే పూలు అమ్ముతారో, ఒక దసరా పండుగ రోజు ఏ విధంగా అయితే పూజా సామాగ్రి అమ్ముతారో అంతకు మించిన రెట్టింపు స్థాయిలో ఈ రోజు జనవరి 22వ తేదీ అనేది ఈ యొక్క అయోధ్య రామ మందిర నిర్మాణం సందర్భంగా వీధి వీధిన ప్రతి ఇంటిలో ఈ యొక్క రాముడికి ప్రత్యేక పూజ నిర్వహిస్తా ఉన్నారు. ఇది గొప్ప శుభ సూచకం. హిందువుల యొక్క ఐక్యత, హిందువులు సాధించినటువంటి ఘనత అని చెప్పేసి చెప్పక తప్పదు. ప్రతి పరసేవకుడు, ప్రతి రామభక్తుడు ఈ రోజు ఆనంద డోలికల్లో మునిగి చేసినటువంటి సమయం ఇది. కాబట్టి ప్రతి హిందువు కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క వేడుకలో పాలు పంచుకొని తరిస్తున్నటువంటి విషయము ఈ యొక్క సందర్భంలో గొప్పగా చెప్పుకోవచ్చు. మనం విశ్వ హిందూ పరిషత్ సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 700 పైగా చోట్ల కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పటికే అక్కడ ఏదైతే రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ సంబంధించి కూడా క్రియాశీలకంగా పాత్ర పోషిస్తున్నారు. హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఏర్పాటు ఇప్పుడు ఇక్కడ ఏం చేయబోతున్నారు? ప్రధానంగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మొత్తానికి హరిహర్ శ్రీ బంగారు దత్తాత్రేయ గారు మరికొద్ది సేపట్లో హాజరవుతా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు నిజాం కాలేజ్ గ్రౌండ్, ఎల్బీ స్టేడియం, పరేడ్ గ్రౌండ్, తర్వాత మిగతా పెద్ద పెద్ద స్థలాల్లో కూడా ఎక్కడికక్కడ హిందూ సమాజం చైతన్యమై, హిందూ సమాజం జాగృతమై ఎవరికి వాళ్ళు ఈరోజు
వాళ్ళ గుడి కేంద్రంగా, వాళ్ళ కమ్యూనిటీ కేంద్రంగా, వాళ్ళ కాలనీలకు కేంద్రంగా ఏర్పాట్లు చేసుకొని వ్యవస్థలు నడిపిస్తున్నటువంటి విషయం మనం చూసుకోవచ్చు. ఇది ఒక విశ్వ హిందూ పరిషత్ పిలుపు ఆధారంగా, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పిలుపు ఆధారంగా హిందూ సమాజం మొత్తం కూడా కదిలింది. ప్రతి ఇంట్లో ప్రత్యేక పూజలు జరుగుతా ఉన్నాయి, ప్రతి గుడిలో ప్రత్యేక పూజలు జరుగుతా ఉన్నాయి, ప్రతి మందిరంలో ఈరోజు శోభాయమానంగా అలంకరించి తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నటువంటి విషయం మనం చూసుకోవచ్చు. ప్రధానంగా చూడవచ్చు, ఏదైతే దేశవ్యాప్తంగా ఇదే కోలాహలం కొనసాగుతుంది. అన్ని ప్రధాన ఆలయాలు కావచ్చు, అన్ని వీధులు కావచ్చు రామనామ స్వరంతో మారుమవుతున్నాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు ఉదయం నుంచి ఇదే కోలాహల వాతావరణానికి సంబంధించి కొనసాగుతున్న క్రమం ఉన్నది. ఇక్కడ బజరంగాలు కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, నగరం మొత్తం ఇట్లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పూర్తిగా కార్యక్రమాలు ఇప్పటికే సిద్ధం చేశారు. ఇక్కడ మరి కాసేపట్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అలాగే అంతా కూడా వస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక మనం రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ కి సంబంధించి మరికొంతమంది నేతలు ఉన్నారు, వాళ్ళని చెప్పండి. ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఇప్పుడు నేను గౌలిగూడ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు. నేను మా గౌలిగూడ ఏరియాలో మహారాజ్గంజ్ లో సామూహికంగా మార్నింగ్ 7 o'clock నుంచి భజన కార్యక్రమం, లేడీస్ జెంట్స్ అందరు కలిసి, తర్వాత 10ంటికి హనుమాన చాలీస్ 11 times, మళ్ళీ దాని తర్వాత సుందరకాండ పారాయణము. సుందరకాండ పారాయణం తర్వాత అక్కడ జగన్నాథ్ మందిర్ అని టెంపుల్ ఉంది, అందులో 1000 దీపోత్సవాలు అవుతున్నాయి. సాయంత్రం 6ంటికల్లా అలంకరణ, 1000 దీపోత్సవాల కార్యక్రమం ఉంటుంది. మరికొంతమంది ఉన్నారు. సాయంత్రం సంబంధించి ఇప్పుడు పూజా కార్యక్రమాలు మరి కాసేపట్లో బండారు దత్తాత్రేయ గారు ఎలాంటి వేడుకలు సాయంత్రము ప్రతి ఇంటి వద్ద 5 దీపాలు వెలిగించాలి. దీప పండుగ వాతావరణంగా మనం నిర్వహించుకోవాలని గత 30 రోజుల నుండి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటా ఉన్నారు. ఈ రోజు ప్రతి ఒక్క దేవాలయం దగ్గర LED స్క్రీన్ ద్వారా అయోధ్యకు వెళ్ళలేని వాళ్ళు ఈ రోజు లైవ్ ప్రోగ్రామ్ చూడడం, పూజా కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరుగుతా ఉంది. సాయంత్రము దీపావళి వాతావరణం ఏ రకంగా అయితే జరుగుతుందో, గతంలో లంక నుండి అయోధ్య. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్. ఇక హైదరాబాద్లోని గౌలిగూడలో సందడి వాతావరణం నెలకొంది. శ్రీరామ మందిరంలో శ్రీరాముడు, సీతాదేవి, ఆంజనేయ స్వామి విగ్రహాలను భక్తులు పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇక అయోధ్యలో రామలల్ల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో భక్తులు ఆలయాలకు పోటెత్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. హైదరాబాద్లోని గౌలిగూడలో సందడి వాతావరణం నెలకొంది. శ్రీరామ మందిరంలో శ్రీరాముడు, సీతాదేవి, ఆంజనేయ స్వామి విగ్రహాలకు భక్తులు పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇక అయోధ్యలో రామలల్ల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో భక్తులు ఆలయాలకు పోటెత్తారు. దీనిపై మరింత సమాచారం గౌలిగూడ నుంచి మా ప్రతినిధి రాంబాబు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాంబాబు, చెప్పండి, అక్కడ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఈ రోజు? ఈరోజు దేశవ్యాప్తంగా అయితే పండగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ రోజు గౌలిగూడలో కూడా, ముఖ్యంగా తెలంగాణలోని గౌలిగూడలో కూడా ఇక్కడ భక్తులు కూడా పెద్ద ఎత్తున ఉదయం నుండి కూడా శ్రీరామచంద్రమూర్తి స్వామి, సీతాదేవి, ఆంజనేయ స్వామి, లక్ష్మణమూర్తి స్వామికి సంబంధించినటువంటి విగ్రహాలకు పాలాభిషేకం చేయడమే కాకుండా ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. స్త్రీలు పురుషులని భేదాభిప్రాయం లేకుండా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ శ్రీరాముని దర్శించుకోవాలి. ఈ రోజు అయోధ్యలో రామమందిరం నిర్మాణం సందర్భంగా 12:05 నుండి 12:55 మధ్యన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ యొక్క మొత్తం క్రతువు కూడా నిర్వహించబోతా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం సందర్భంగా ఈ రోజు దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైతే హిందువులు ఉన్నారో, హిందువులు ఉన్నటువంటి ప్రాంతాలనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ యొక్క రామ మందిరానికి సంబంధించినటువంటి ఒక ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు ఏం జరగబోతా ఉన్నది, రామునికి సంబంధించినటువంటి అనేక వివాదాల మధ్యన 1992 నాడు జరిగినటువంటి కరసేవకుల
బాబర్ మసీద్ అంశానికి సంబంధించినటువంటి ఆ తర్వాత కూడా బాబర్ మసీద్ ను కూల్చివేసిన తర్వాత ఇటు సుప్రీంకోర్టులో కేసులు ఎదుర్కొని రామ జన్మభూమి ట్రస్ట్ ఈ స్థలాన్ని సాధించడం కాకుండా రాముని మందిరాన్ని కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. 1100 కోట్ల రూపాయలతో ఈ యొక్క రామ మందిరాన్ని నిర్మాణం చేసుకున్నటువంటి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అయితే మొత్తానికి ఈ యొక్క రాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం రామ్లల్లా అంటే రాముని అంటే ఆనాడు అయోధ్యంలో పూర్వం రామ్లల్లా అంటే చిన్న పిల్లగాళ్ళను ఆ రోజు కూడా రామ్లల్లా అని పిలిచేవాళ్ళు, అంటే బాలుడు అని పిలిచేవారు. బాలరాముడు అన్నట్టు బాలరాముడిని ఈ రోజు ప్రతిష్టాపన చేస్తా ఉన్నారు. వాటి ప్రాణ ప్రతిష్ఠ అంటే ఎప్పుడైతే గుడిలోకి విగ్రహాన్ని తీసుకొస్తారో ఆ విగ్రహానికి అంటే జీవం పోసే విధానాన్ని ఆ విగ్రహాన్ని గుడిలోకి తీసుకొచ్చిన తర్వాత ఆ గుడిలోకి వచ్చేటువంటి విగ్రహాన్ని ఆ విగ్రహంలోకి దేవుణ్ణి రమ్మని చెప్పి ఆహ్వానించేటువంటి విధానాన్ని జీవం పోసే విధానాన్ని ప్రాణ ప్రతిష్ఠ అంటారు. ఈ బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజైతే ప్రారంభించబోతా ఉన్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది. ప్రధానంగా హిందువులు దేవాలయాలు అది రామాలయం కాకుండా ప్రతి ఒక్క ఆలయం ఏ ఆలయం చూడకుండా అక్కడ పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. రామునికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా గానీ రామ పారాయణం కానీ లేకపోతే సుందరకాండకు సంబంధించినటువంటి అనేక అక్కడ కార్యక్రమాలను అంటే చాలీసా పఠించడం కానీ ఇవన్నీ చేస్తా ఉన్నారు. అక్కడికైతే ఈ యొక్క శ్రీరామ నామ స్మరణ దేశవ్యాప్తంగా మారుమోగిపోతా ఉన్నది. మనం ఇక్కడ కూడా గౌరిగూడని కూడా చూస్తున్నాం. ఉదయం నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. ఈ రోజు యూపీలో ఏ విధంగా అయితే కార్యక్రమాలు చేస్తున్నారో ఆ యూపీలో జరిగేటువంటి మొత్తం రామ జన్మభూమి అయోధ్యలో జరిగేటువంటి కార్యక్రమానికి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఆ సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడ భక్తున్నారు. సార్ చెప్పండి, ఈ రోజు ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఇక్కడ రామ జన్మభూమికి సంబంధించినటువంటి ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కడ కార్యక్రమం జరుగుతున్నది. మరి ఇక్కడ కూడా ఈ యొక్క 500 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క గౌలిగూడ శ్రీరామచంద్రమూర్తి స్వామికి సంబంధించినటువంటి ఇక్కడ ఆలయంలో కూడా మీరు కార్యక్రమం చేస్తున్నారు. దీనికి సంబంధించి విశేషాలు ఏంటి? राम मंदिर इसके साथ साथ भारतवर्ष के हर गली हर चौराहे पे हर मंदिरों में जब कलयुग से आज त्रेता युग का स्थापना हो रही है और हर जगह राममय हो गया ये पूरा भारतवर्ष। उसके बाद में आज पूरे विश्व के अंदर भी आज पूरे विश्व के अंदर राममय हो गया है। इसलिए हमें ऐसा लगता है ये त्रेता युग है और श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र के आधार पे जैसे आज अवधपुरी अयोध्या में हो रहा है इसी प्रकार पूरे भारतवर्ष के हर गली हर मंदिर हर चौराहे पे आज उसी प्रकार का कार्यक्रम हो रहा है। आज ये भाग्यनगर के साथ साथ ये आज अयोध्या अवधपुरी है इसी प्रकार का भाव है। और आज हमारे सभी जैसे गोलीगुड़ा राम मंदिर के जो हमारी बस्ती है, बस्ती के हमारे संयोजक हमारे रवि जी यादव। आज कोई प्रोग्राम है अभी तक शाम को कोई प्रोग्राम है? आज हमारे जो नेतृत्व में यहाँ एक कमेटी नियुक्त की गई है और उनके आधार पर जो हमारा कार्यक्रम है सुबह 7 बजे से राम मंदिर के अंदर पंचामृत 21 लीटर से अभिषेक हुआ और आज भी आप भक्त अभिषेक कर रहे हैं। उसके बाद में जब हमारी माता बहनों के साथ में कलश यात्राएं होगी और कलश यात्रा के साथ बाद में 12:39 पे महाआरती सामूहिक आरती होगी और आरती होने के बाद में अवधपुरी अयोध्या में विग्रह पे राजा रामचंद्र जी की प्राण प्रतिष्ठान होगी और महाआरती के बाद में भोजन प्रसाद की व्यवस्था है। भोजन प्रसाद के बाद में शाम को 6 बजे पूरी बस्ती में पालकी यात्रा है। इसमें हमारे माताएं बहनें बुजुर्ग युवाएं बाल बालिकाएं सब जोश से पूरा भाग लेंगे और हर के हृदय में जैसे कहते हैं कण कण में शंकर है रोम रोम में राम है। इसी पूरे भारतवर्ष के हर भारतीय की जब रामचंद्र जी का नाम है, जय श्री राम का नारा है। మీరు చెప్పండి ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఈ యొక్క పండుగ వాతావరణం ఇక్కడ నెలకొంది. మీరు అత్యంత ఉత్సాహంగా ఉదయం నుండి ఇక్కడ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మీరేం చేయబోతున్నారు?
ఈ రోజు గోడిగూడ రామ మందిరం జరుగుతున్న కార్యక్రమం చాలా వైభవంగా ఆడ అయోధ్యలో జరుగుతున్నట్టు ఈడ మేము చేస్తున్నాము. అయినంత మాత్రాన మేము ఏం చేస్తామంటే ఈయన ఒక హారతి పంచామృతం అనేది ఒక కార్యక్రమం జరుగుతున్నది. దాని తర్వాత అన్నదాన ప్రసాదం, సాయంకాలము పల్లకి సేవ మా భక్తి ఏరియాలో వారు మహిళలు వాళ్ళు వారు పెద్దలు అందరూ కలిసి చేయగలుగుతున్నాం. మేమందరం కలిసి చేస్తున్నాము. ఈ యొక్క సౌభాగ్యం అనుకుంటాం. ఇది ఒక దీపావళి పండుగ లెక్క మేము ఉత్సవాల లెక్క మేము చేసుకుంటున్నాం. మేము ఈ పండుగ మనకు ఎన్ని సంవత్సరాలైనా కూడా మనం గత 500 సంవత్సరాల కింద జరిగిన ఆ ఒక్క రామ ప్రతిష్టాపన మనం అప్పుడు స్టార్ట్ అయ్యాం. కానీ ఇప్పుడు మాత్రం మనం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. మేము అందరం కలిసి ఈ యొక్క కలియుగంగా మనం చేస్తున్నాం అన్నప్పుడు ఆ రోజు కానీ ఈ రోజు మాకు అదృష్టం కలుగుతున్నందుకు చాలా